నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ. పాల్గొన్న దేశ విదేశ ప్రముఖులు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు అభినందన పరంపర. పూల బుకేలతో శుభాకాంక్షలు. కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి సత్కారం. ఎంపీ వర్మ ఎమ్మెల్యే బొలిశెట్టి విజయం కోసం బీజేపీ చేసిన కృషి మరువరానిది. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా దేశ ప్రధానిగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించి మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. सबको जोड़ा है और भारत में राजनीति का एक उभरता के सबसे बड़े लोकतंत्र उत्तर प्रदेश के वाराणसी से मोदी ने अपने कुशल करने का काम किया है. प्रधानमंत्री शब्दों में अब क्या कहें, सबका आभार स्वीकार करते हुए the man of the moment of the cabinet and मंत्री श्री नरेंद्र दामोदर दास मोदी, मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना
अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బొలిశెట్టి శ్రీనివాస్కు ఆదివారం పలువురు తమ అభినందనలు తెలియజేశారు. ప్రముఖులు, నాయకులు, అధికారులు తదితరులు బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి విచ్చేసి అభినందనలు తెలియజేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు సంస్థల ప్రతినిధులు విచ్చేసి బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బొలిశెట్టి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో తాడేపల్లిగూడెం మండల, టౌన్, పెంటపాడు మండలాలకు చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఒకసారి రైట్ రైట్ సార్ కొంచెం వెనక్కి రైట్ మోహన్ గారు రండి ఫోటో. ఓకే కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలువురు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో బాబ్జీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పేరూరి కాశయ్య, ఉబిలిశెట్టి నటరాజ్, కొర్లేపల్లి రాము, నున్న ఆనంద్, మల్లికార్జున ప్రసాద్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సాయిరాం అప్పారావు ఆధ్వర్యంలో పద్మశాలి సంఘ సభ్యులు వలవల బాబ్జీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలైన తర్వాత నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఓటమి తరపున ఎమ్మెల్యే అయిన తర్వాత వారిని అలాగే మా మిత్ర బృందం అందరినీ కూడా ఈవేళ ఆర్యవైశ్య సంఘం తరపున అభినందించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘంతో నాకు అనుబంధం ఉంది. నేను వ్యాపారం ప్రారంభించిందే ఆర్యవైశ్య సంఘం సత్రంలోంచే. అక్కడ ఉన్న వాసవి మాత్రమే నమ్ముకుని నేను వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మరి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా, ఎవరు సెక్రటరీగా ఉన్నా, మరి అనుబంధ విభాగాలు ఉన్నా అందరితో కూడా చాలా సఖ్యంగాను, అలాగే వాసవి మాత అంటే చాలా ఇష్టపూర్వకమైన మరి దేవతగా కొలిసే పరిస్థితి మాకు ఉంది. నేను కూడా ఆర్యవైశ్య సంఘంలోనే ఒక సభ్యుడిగా మరి కొనసాగించిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ ఎవరు కూడా వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకుంటానికి
ఏ విధమైన ఇబ్బందులు రాకోకుండా, అలాగే ప్రభుత్వం తరపున కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను కూడా తొలగించడానికి వాళ్ళతో నేను పూర్తిగా మమేకమై ఉంటానని, అలాగే నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అదే వ్యవహార శైలిలో వ్యవహరిస్తాడని చెప్పి తన తరపున కూడా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మరి పట్టణాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితిలో మీ అందరూ కూడా సహకరించాలి. రేపొద్దున పురపాలక సంఘం ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహాయ సహకారాలతోటి తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఒక సుందరవనంగా తీర్చిదిద్దడానికి, అలాగే ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైనా మన వ్యాపారస్తులకు ఇబ్బందులు వచ్చినా సరే తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి సహాయ సహకారాలతోటి మరి తాడేపల్లిగూడెం పట్టణాన్ని రూపురేఖల్ని మార్చడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జి ఉలవల బాబ్జీ గారిని కలవడానికి మా ఆర్వై సంఘం తరఫున పెద్దలందరూ కూడా వచ్చి ఆయనకు అభినందనలు తెలుపడం జరిగింది. అలాగే బొలిశెట్టి శ్రీను గారు గెలవడానికి ఎన్నో వంతులు 100% రేత్రి పగల కష్టపడి విజయాన్ని సాధించి బొలిశెట్టి శ్రీను గారికి అందివ్వడం జరిగింది బాబ్జీ గారు. అలాగే మనకి 2 ఎమ్మెల్యేలు లెక్క, ఎందుకంటే పని ఉందంటే ఒక ఆయన లేకపోయినా మనం ఇంకొక ఆయన ఉంటారు. అలాగే తాడేపల్లిగూడెంలో ఆర్వైఎస్లకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికైనా సరే డెవలప్మెంట్ అంటూ ఏంటి వీళ్ళిద్దరూ సహకారంతో బాబ్జీ గారు అవనుండే శ్రీను గారు అవనుండే నూతన రోడ్లు కానీ భవనాలు కానీ ఏదైనా సరే తాడేపల్లిగూడెం రూపురేఖలు మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయని, అలాగే బాబ్జీ గారు రోజు 1 గంట అయినా 2 అయినా కార్యకర్తలతో కానీ వివేకమైపోయి ఇక్కడ జరుగుతుంది అది ఇది జరుగుతుందని ఎలక్షన్ టైంలో నిద్రలు కూడా లేకోకుండా చాలా గొప్పగా కృషి చేసి బొలిశెట్టి శ్రీను గారికి 64,000 65,000 మెజార్టీ ఇప్పించింది ఘనత ఒక మన బాబ్జీ గారికి దక్కిందని కోరుకుంటున్నాను. మా ఆర్య సంఘం తరఫున మా పైపులందరూ కూడా పెద్దలు మన గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వర గారు, నటరాజు గారు, వేరూరు కాశీ గారు మొత్తం అందరూ కూడా వచ్చి మన వరవల మల్లికార్జున గారికి బాబ్జీ గారికి అభినందన చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మన మార్పు తీసుకురావాలన్నారు, అలాగే తీసుకొచ్చారు. ఆ మార్పు అన్నది ఏంటి అన్నది కూడా వేళ ముందు అన్నీ కూడా చేసి చూపిస్తారు. మన బొలిశెట్టి శ్రీను గారు కానీ బాబ్జీ గారు కానీ మొత్తం కూటమి తరపున చేయాలని, మన తాడేపల్లి కూడా రూపురేఖలు మొత్తం అంతా కూడా మార్చాలని మనసారా కోరి ప్రార్థిస్తాం. మనందరం ఎదురు చూసిన మార్పు మరి ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా మరి యొక్క కూటమి సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి మరి యొక్క మార్పును తెచ్చి మన తాడేపల్లిగూడెంని కొంత సుందరవనంగా చేసే రోజు ఆసనమైందని చెప్పి వాళ్ళు ఎంతో చెప్తున్నారు. అలాగే వీరందరికీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకారాన్ని ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును.
ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08882256999 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు శనివారం సాయంత్రం నియోజకవర్గ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ పెంటపాడు మండలంలో ఎంపీ శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల విజయం కోసం దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఎంతగానో కృషి చేశారన్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో సంఘ సభ్యులు కూడా ఈతకొట్ట తాతాజీని కలిసి తమ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన వాళ్ళు వచ్చి వాళ్ళు ఉంటారు. మన తర్వాత సత్యనారాయణ కొంచెం ఒకసారి ఓకే. నేను తెలిసింది దేశం కూడా కష్టపడ్డారు ఆయన. ఒక బీజేపీ కార్యకర్త, బీజేపీ వర్మ గారు అన్న వ్యక్తికి మరి పార్లమెంట్ టికెట్ ఇవ్వడం వల్ల మేమంతా కూడా ఎంతో పట్టుదలతో, అలాగే మరి తాడేపల్లికి సంబంధించి జనసేన నాయకుడు లాస్ట్ టైము 38,000 ఓట్లతో వచ్చి ఓడిపోయిన వ్యక్తి అయిన
మా సోదరుడు తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, కూటమిలో మరి ఇద్దరిని నెగ్గించుకుంటాకి ఒక కమిట్మెంట్తో పార్టీ ఆదేశానుసారం ఎవరికి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయవలసిందే అని రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం మరి ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి వ్యక్తి కూడా మరి ఎంతో కమిట్మెంట్తో మరి ఎంతో నిబద్ధతతో ఈ ఎలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మా కార్యకర్తలు నిజంగా చాలా మరి దత్తు ప్రసాద్ గారి నాయకత్వంలో, ఇంకా ప్రసాద్ గారు ఒక్క నిమిషం కూడా ఆయన సొంత వ్యాపారం కూడా 2 నెలలు కట్టేసుకుని ఈ ఎలక్షన్ కోసం అంటే భారతీయ జనతా పార్టీలో కమిట్మెంటు, క్రమశిక్షణ గల మరి సుశాలమైన నా సిపాయి లాంటి వ్యక్తులు కాబట్టి వీరు ఎక్కడైనా పని ఉందంటే ఇంకా ఆ రకంగానే కష్టపడతారు కాబట్టి ఈ ఎలక్షన్లో కష్టపడడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కూడా భారీ ఎత్తున కష్టపడి నెల 2 నెలలు కూడా చేశారు. సెంట్రల్లోనూ స్టేట్లో కూడా కూటమి నెగ్గింది ఆ భారీ ఎత్తున మెజార్టీతో. అందు 2 సార్లు మన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏదైతే కోరుకున్నాం మనం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కష్టాలు నెరవేరుతాయి. ఎన్నికల్లో అఖండ విజయం చేకూరి మన ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సీట్ ఇచ్చినా కూడా ఈ సీటు నాదే అన్నంత ఇదిగా మా గురుగారు ఎతగొడ తాతాజీ గారు శ్రీనివాస్ గారి గురించి మనం పనిచేయాలి, అని గెలిపించుకోవాలి. భారతీయ జనతా పార్టీ ద్వారా మన అభ్యర్థిగానే మనం కృషి చేసి భూపతిరాజు శ్రీనివాస్ గారిని అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ విజయం చేకూర్చాలని మాతో మాట్లాడి మేము పనిచేయడానికి మూల కారణం ఎలాగంటే ఆయన ఒక కుటుంబ పెద్దగా ఉండి నువ్వు పని చేయి ప్రతి ఒక్కరికి కూడా మాకు పని విభజన చేసి మండలంలో ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజపరిచి ఈరోజు ఇంత అఖండ విజయం చేకూరిందంటే దానికి అంతటికి బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంత ప్రధానమైన కారణమో అంతకు మించి నా పర్సనల్ ఒపీనియన్గా ఈయన తన సొంత సీట్లాగా తాతాజీ గారు రాత్రనగా పగలనగా ఎంత ఎండలో ఉన్నా సరే పనులన్నీ కూడా మానేసుకొని ఈ ఇద్దరు గురించి, ఎంపీ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి కృషి చేసి ఇంత అఖండ విజయం చేకూర్చినందుకు ఈయన అభినందించడం కాదు, ఈయన ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చే ఒక రకంగా మేము ఈరోజు ఇక్కడికి. జోసా కౌన్సిలింగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభం. ఏపీ నిట్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఏపీ నిట్ డాక్టర్ పి దినేష్ శంకర్ తెలిపారు. ఏపీ నిట్లో 8 కోర్సులకు గాను ఈ విద్యా సంవత్సరం 480 సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో 50% రాష్ట్ర విద్యార్థులతోనూ, మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనూ జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తమకు నచ్చిన కోర్సులకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ 5 జోసా 2 ప్రత్యేక రౌండ్ల ద్వారా ముగియనుందన్నారు. ఏపీ నిట్లో 480 సీట్లకు గాను అలాట్మెంట్ పొందిన విద్యార్థులు ఏపీ నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రాంగణంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. నరసాపురం ఎంపీగా గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కిందని ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీ, నర్సి సోమేశ్వరరావు తన అభినందనలు తెలియజేశారు. రైతులకు రావాల్సిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంటపాడులో ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆదివారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెట్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శరవరపు రంగారావు, రైతు సంఘం మండల అధ్యక్షులు కె వెంకట్రావు, నాయకులు బి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు చాలామందికి డబ్బులు అందలేదన్నారు. 2 నెలల 15 రోజులు కావస్తున్న రైతులకు బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. జూన్ 1 నుండి పంట కాలువకు నీరు విడుదల చేశారని, ఆకుమడులకు పెట్టుబడులకు పెట్టడం రైతులకు ఇబ్బందిగా ఉందన్నారు. ఈ సమావేశంలో పెనిగంటి దుర్గా, సత్తి శ్రీనివాసరెడ్డి, సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, సత్తి కనికిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు సంబంధించి కౌలు రైతులు, ప్రధానంగా కౌలు రైతులు మరి ఇప్పుడు మళ్ళీ సార్వ పంటకి కాలువలు వదిలేరు. సార్వ పంట రెడీ అవ్వాలనేది రైతులకి ప్రభుత్వాల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కానీ కౌలు రైతుకి చేతుల్లో డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రైతులు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. రైతులు ఏదైతే దాల్వా పంట పండింది, మాసులు అయినాయి,
ప్రభుత్వానికి ధాన్యం తోలేరు, అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి ఆ ధాన్యం వెళ్ళిన ధాన్యానికి డబ్బులు రాలే. మరి అంతకుముందు బటన్ నొక్కేసాము డబ్బులన్నీ కూడా వచ్చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం. కానీ బట్టలు నొక్కడమే కానీ డబ్బులు మాత్రం ప్రజల చేతుల్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు కూడా అది రాలేదు. రైతులు చాలా ఈ రోజున ఆకుమాలిపోయాలంటే ఏం చేయాలో తోసన స్థితిగతుల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు రైతు పరిస్థితి ముందు నుయ్య వెనకాల గొయ్యి కింద ఉంది. నేను మార్చి నెలాఖరు రైతు రబీ మాసోళ్ళు ప్రారంభించాడు. సుమారు 2 నెలల 15 రోజులు కావస్తుంది. ఎన్నికలకు ముందు ఐకేపీ ద్వారా చూసిన ధాన్యానికి కొంతమంది రైతుకి ధాన్యం సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది. చాలామందికి ధాన్యం సొమ్ము బ్యాంక్ అకౌంట్లో జమ కాలే. అయితే ఎలక్షన్ కూడా వచ్చింది, ఎలక్షన్ జరిగిపోయింది, మొన్న ఫలితాలు వచ్చినాయి. ఈరోజు కూడా ధాన్యం సొమ్ము రైతుకి పడలే. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందో, ముందస్తుగా కాలువలు మేము విడుదల చేసాం, నీటి విడుదల చేసాం, మేము ఆకుమడి పోసుకోమని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు చేస్తుంది. మొన్న జూన్ 1వ తారీఖునే కాలువలకి నీళ్లు విడుదల చేశారు. అన్ని పంట కాలువలు కూడా నీళ్లు వస్తున్నాయి. అయితే రైతుకు సంబంధించి రబీకి పెట్టిన ధాన్యానికి సంబంధించిన అప్పులు ఈరోజు కూడా అప్పులు తీర్చే పరిస్థితిలో రైతు లేడు. ఎందుకంటే ధాన్యం చూసిన సొమ్ము అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. నానా ఇబ్బంది పడి రైతు అప్పులు తీసుకొచ్చి వేళ పెట్టుబడులు పెట్టాడు, అప్పులు తీసుకునే పరిస్థితి కూడా లేడు. మళ్ళీ కొత్తగా వ్యవసాయం పెట్టుబడి మీదకి వచ్చింది. రబీ పంట పూర్తయ్యి 2 నెలలు పైన అయింది. ఇప్పుడు వచ్చేవారు కూడా రైతుల ఖాతాలకు డబ్బులు రాలేదు. అప్పుడే కాలువలు కూడా వదిలేశారు. విత్తనాలకి పెట్టుబడులకి కావాలి. గతంలో పెట్టుబడులు పెట్టినట్లకి అన్నింటికి కూడా అప్పు చేసి పెట్టారు. కాబట్టి పంట వచ్చినా సరే అగలంగా 3 నెలలు అవ్వబట్టి ఆ 3 నెలలు కూడా ఎక్స్ట్రాగా వడ్డీ గట్ట పెట్టడం వల్ల రైతు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నాయి, వస్తున్నాయి, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. కానీ రైతు భవిష్యత్తు మట్టికి మారతలేదు. రైతు తలరాత మారట్లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం పార్టీలు ఎన్ని వచ్చినా ఎన్ని మారినా సరే రైతు పండించిన పంట తింటేనే మనకి కడుపు నిండా ఆకలి తీరుతుంది. కాబట్టి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి పౌష్టికాహారం లభిస్తుంది. కాబట్టి రైతుని ముందు ఆదుకుంటే మిగతా అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన ప్రభుత్వం అయినా సరే మీరు కానీ మొన్న ఎలక్షన్లో కూడా చూసాం, డబ్బు ఏరులే పారింది, మందు కూడా ఏరులే పారింది. కానీ మరి రైతుకి ఇస్తాక మరి డబ్బు ఎందుకు ఉండలేదు, ఈ అకౌంట్లో ఎందుకు డబ్బు పడతలేదో మాకు అర్థం కావట్లేదు. రైతు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలైనా సరే మీరు రైతుని ఆదుకుంటేనే రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా శాంతిగా ఉంటుంది. విద్యార్థుల్లో నైపుణ్యం, ప్రతిభ వెలికి తీసే దిశగా మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అన్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం ప్రాంతాల్లో మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 90 మంది విద్యార్థులకు ఆదివారం స్థానిక గుండం ఫంక్షన్ హాల్లో చెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా CHARK వర్మ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మెగా అసోసియేషన్ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో చెస్ పోటీల ద్వారా నైపుణ్యం, ప్రతిభ వెలుగు తీస్తున్నామన్నారు. చెస్ క్రీడాకారులను గుర్తించి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పోటీలకు పంపి ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గట్టిం నవీన్, కార్యదర్శి SS చంద్రశేఖర్, మాస్టర్ చెస్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ సత్తి నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్ యొక్క ఉద్దేశంతో సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఈ మాస్టర్ చెస్ అకాడమీ తరఫున రేపొద్దున పాల్గొనబోయే టోర్నమెంట్లు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా మనం కైవసం చేసుకోవాలని చూస్తూ ఇవాళ ఒక ఫ్రీ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే గత 20 సంవత్సరాలుగా మెగా అసోసియేషన్ ద్వారా మనం నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు మన జిల్లాలోని ఉన్నటువంటి విద్యార్థులకు చెస్లో వివిధ కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ వారి యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తూ వారిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి మనం ఎంతో ప్రోత్సహించాం. అలాగే పెద్ద పెద్ద టోర్నమెంట్ ఎన్నో కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మన లక్ష్మీరావులో. కాబట్టి ఈవేళ ఉన్న స్పోర్ట్స్ యొక్క అసోసియేషన్లో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల, రాజకీయ ప్రోద్బలం వల్ల కొంచెం వెనకబడ్డాం. అయినా కూడా మా వంతు కృషి మేము నిర్వహిస్తున్నాం. వారి యొక్క ప్రతిభావాలను బట్టి
వారికి మంచి అవార్డులు వచ్చేలాగా ప్రయత్నించినందుకు మీ అందరికీ కూడా నా దృష్ట్యా మా నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మాస్టర్ చెస్ అకాడమీ నిర్వహించినటువంటి టోర్నమెంట్లో చాలామంది పిల్లలు పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్యంగా వాళ్ళ మైండ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ కాలంలో చాలామంది పిల్లలు ఫోన్లతో ఉండటం కంటే ఇలాంటి చెస్ గేమ్స్ ఆడటం వల్ల వాళ్ళకి ఎంతగానో మైండ్ ఇంప్రూవ్ అవుతుందని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు వర్మ గారికి, అలాగే మాస్టర్ చెస్ అకాడమీ కోచ్ చంద్రశేఖర్ గారికి, ఇక్కడ పాల్గొన్న నాగేంద్ర గారికి, ప్రవీణ్ గారికి నాకు భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలు ఎంత తెలివిగా ఉంటే మన భవిష్యత్తు అంత బలంగా ఉంటుంది. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు టీవీలకి మొబైల్స్కి అలవాటు పడుతున్న ఈ టైంలో కూడా ఇంతమంది పిల్లలు మన చెస్ ఆడడానికి వచ్చి వాళ్ళ తెలివిని నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారంటే దానికి మన కోచ్ గారు చూపిస్తున్న ఆ ఇంట్రెస్ట్ ద్వారా మనకి ఇంతమంది పిల్లలు రావడం జరుగుతుంది. ఈ వరుణ్ గారి ప్రోత్సాహం వల్ల ఇంత ముందుకి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఈ మెగా సమ్మర్ కప్ దాదాపుగా భీమవరం తరఫు నుంచి సుమారుగా 90 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం. ఇందులో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ మాస్టర్ చెస్ అకాడమీ తరఫున మెమెంటోస్, మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో చాలా ఎక్కువ మంది సమ్మర్లో చెస్ మీద మక్కువ చూపించి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మనకి మాస్టర్ చెస్ అకాడమీకి వెండి ఇచ్చిన నాగేంద్ర రెడ్డి గారికి ముఖ్యంగా మా అకాడమీ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ పోటీల్లో ఇంతమంది పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి హాల్ ఇచ్చిన కొత్త వేణుగోపాల్ ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేసుకుంటూ కోలా రోహిణి గంగాధర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సిపాయిపేటల ఫౌండేషన్ కార్యక్రమంలో పేద విద్యార్థులకు, రోగులకు 1,17,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పేద విద్యార్థులకు ఫీజులకు, అనారోగ్యంతో ఉన్న రోగులకు టెస్టులు, మందుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలా రోహిణి గంగాధర్ ఫౌండేషన్ చైర్మన్ రాజన్ సుభాషిణి, సెక్రటరీ రాజన్, పట్టణ ప్రముఖులు తాతా శ్రీనివాసరావు, వట్టిబుజ్జి, గంగుల వెంకటరత్నం, అంబటి కృష్ణ, వి లక్ష్మీనాయుడు, కలిగొట్ల వెంకట సుబ్బారావు, ప్రతి జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ నుంచి పేద విద్యార్థులకు చదువు నిమిత్తం కానీ, స్కూల్ ఫీజు నిమిత్తం కానీ ప్రతి సంవత్సరం చేస్తారు. ఆవిడ బ్రతకుండగా కూడా సుమారు నా ఉద్దేశం ఒక 10 కోట్ల రూపాయల పైనే దాన ధర్మాలు చేసింది ఆవిడ. నిజంగా మాధవరంలో కానీ, తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డులో ఇవాళ సెక్రటరియట్ కట్టిన బిల్డింగ్ కూడా ఆవిడే కట్టించింది. అక్కడ టైలరింగ్ నేర్పడానికి పెట్టి అని చాలా రకాలుగా చేసింది ఆవిడ. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ అని, గుడాన్ని కూడా అలాగే మాధవరం ఎక్కువ. ఇవాళ ఆవిడ జన్మ పునీతం అవడానికి కామాక్షమ్మ గుడి ఇవాళ 1,00,00,000 రూపాయలతో ఆల్రెడీ నిర్మాణంలో ఉంది, పూర్తయిపోతుంది. ఆ దేవాలయంతో ఆవిడ జీవితం కూడా పునీతం అయిపోతుంది. తర్వాత కూతురు, అల్లుడు కూడా అదేవిధంగా వాళ్ళు చేసిన దాన ధర్మాలు వీళ్ళు కంటిన్యూ చేస్తూ, అందులో విద్యాదానం, వైద్యదానం 2 కూడా గొప్పవే. ఆ 2 దానాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఏ ఒక పదవి ఆశించి కానీ, కీర్తి ఆశించి కానీ కాకుండా నిస్వార్థంగా చేస్తున్నారు. కోలా రోహిణమ్మ గారు గంగాధర ఫౌండేషన్ సేవా కార్యక్రమానికి హాజరై మేము ఫౌండేషన్ తరపున ఎన్నో కార్యక్రమాలు చక్కగా జరుగుతుంది. అలాగే మా ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్కి కూడాను వీళ్ళు బెంచీలు కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే గొప్పదానం విద్యాదానం. ఇందులోని విద్య కోసం చెప్పాలంటే ఒక దేశం నాశనం అవ్వాలంటే ఇంకో దేశం వెళ్ళి దాని మీద యుద్ధం చేయక్కర్లేదు. విద్యా వైద్యం బంద్ చేసేస్తే ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది. అంత గొప్ప విద్యా వైద్యం పేద ప్రజలకు అందిస్తున్నారు వీళ్ళు. ఈ ఫౌండేషన్ ఇలాగే కొనసాగాలని, ఈ ఫౌండేషన్కి ఏదన్నా మద్దతుగా మా ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ కూడా మీ అంటూ వెనకాల మీ అన్నంటూ ఉంటుంది. మాజీ సైనికులు కూడా మీ వెంటే ఉన్నారు. ఏ కార్యక్రమం అయినా సరే మమ్మల్ని పిలవటం జరుగుతుంది. మా కార్యక్రమాలకు కూడా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఇది సక్సెస్గా ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ కోలా రోగిణి గంగాధర ఫౌండేషన్ గురించి 2011లో
ఇది స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి కూడా వాళ్ళు రోగిణమ్మ గారు, గంగాధరరావు గారు ఇద్దరు కూడా ఈ పిల్లలకి ఎన్ని వేల మంది చదివించారో నాకు తెలియదు. మంచి మంచి కార్యక్రమం చేశారండి. అదని మేము ఏం చేస్తామనండి, 2017 నుంచి వాళ్ళ అమ్మాయి గారు సుభాషిణి గారు మా మిస్సెస్ గారండి, అలాగే రోగిణమ్మ గారు గంగాధర గారు అల్లుడండి. మీ ఇద్దరు కూడా ఈ సంస్థ, ఈ ట్రస్ట్ ద్వారా రోగిణి గంగాధర ఫౌండేషన్ ట్రస్ట్ అలాగే కంటిన్యూ చేయాలని, ఈ పేద పిల్లలకి, అలాగే ఆ పిల్లలకి తల్లిదండ్రి లేదన్న పిల్లలకి, తండ్రి లేదన్న పిల్లలకి, వీళ్ళందరికీ కూడా నేను మంచిది చేయాలని వాళ్ళ కోరిక కూడా, రోగిణమ్మ గారు గంగాధరరావు గారు కోరిక కూడా కొంచెం తీర్చాలని మీ ఇది కంటిన్యూ ప్రతి సంవత్సరం కూడా అండి. అలాగే కొంతమందికి సైకిల్ ఒక స్కూలుకు వెళ్ళటానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కూడా ఒక సైకిల్ విధం కూడా ఇస్తామండి. న్యాయ కళాశాలలో ప్రవేశానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష లాసెట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లాసెట్ పరీక్షా కేంద్రాల్లో 250 మందికి గాను 205 మంది పరీక్షకు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ తెలిపారు. పరీక్షా కేంద్రం కోఆర్డినేటర్ నటరాజన్, సిస్టమ్ అడ్మిన్ కోలా సురేష్, టీసీఎస్ ప్రతినిధులు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.